షర్మిల గారు జగన్ రాజీనామా చేయాలి, వైఎస్ఆర్ వారసురాలు నేనే అని చెప్తున్నారు కదా, ఏమంటారా? పెళ్ళి అయిపోయిన తర్వాత వారసురాలు ఎలా అవుద్ది? సరే పెళ్ళి అయింది, ఆల్రెడీ పెళ్ళి అవ్వకుండా అయితే వారసురాలు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య వారసుడు అవుతాడు. కానీ అంటే రాజకీయం ఎలా చేస్తున్నారు ప్రస్తుతం షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అంటే ఏమంటారు? ముందేమో తెలంగాణ అన్నారు, తర్వాత ఏమో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు. తెలంగాణలో పార్టీ, ఆంధ్రాకి వచ్చాక కాంగ్రెస్లోకి వెళ్ళారు. మరి అది ఎంతవరకు ఉంటారో తెలియదు, మరి అది ఆవిడకే తెలియాలి. అసెంబ్లీకి వెళ్ళి జగన్ పోరాటం చేయకోకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుని కాలం గడిపేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఆమె అంటున్నారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటే ఎట్లా చేస్తారు? ఎమ్మెల్యే గెలిచాక వాళ్ళ ఏరియాకి ఆయన ఏదో చేయాలి కదా. రాజీనామా చేస్తే ఏం చేస్తాడు ఆయన? ఇవాళ ఏదో 11 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆయన కించపడటం కరెక్ట్ కాదు కదా. జనాల్లో బోడంత ప్రజాదరణ ఉంది, ఇవాళతో పోయేది కాదు కదా. మరి రేపొద్దున ఏళ్ళే ఉంటారని గ్యారెంటీ ఏంటి? ఉన్నవాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఆయన రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చు. అలానే మనం ఆయన తప్పు పట్టకూడదు కదా. వైఎస్ఆర్ లాగా అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు ఆమె. ఉన్నది ఒక్కడైపోయాడు, అక్కడ 4 అయ్యారు. మరి ఈవిడ కూడా వెళ్ళి అందులో మాట్లాడుతుంది. మరి ఏం చేస్తాడు ఆయన మాత్రం అక్కడ? షర్మిల కూడా వాళ్ళ సపోర్ట్గా మాట్లాడుతున్నా, కూటమికి సపోర్ట్గా. మరి ఆటోమేటిక్గా అంతే కదా, అలాగా అనిపిస్తుంది. నేను ఎందుకు చేస్తాను సపోర్ట్ వాళ్ళకి? నేను ప్రతిపక్షం అంటే గెలవలేకపోయినా కూడా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, కూటమిని ప్రశ్నిస్తున్నానని చెప్తున్నారు ఆమె. ఇప్పుడు ఆల్రెడీ మరి దరిదరిగా 50 రోజులు అయిందో 60 రోజులు అయిందో వచ్చిన కాడి నుంచి మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అది కూడా మాట్లాడాలి కదా. ఈయన గురించి మాట్లాడటం ఏముంది? కూటమిని ప్రశ్నించట్లేదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ ఆల్రెడీ దిగిపోయిన ఆయన గురించి మాట్లాడేది ఏముంది? లేదు, దిగిపోయాడు కాబట్టి ఆయన ఏదన్నా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడుకోవాలి ఏదైనా ఉంటే. అంతేగాని రాజీనామా చేసేస్తే అన్నీ చక్కబడిపోతాయంటే చెప్పండి, రాజీనామా చేపిద్దాం. చక్కబడవు కదా. అలా అని యువతల ఎంతమంది మరి ఆడ దిగిపోయారు, ఈయన 150 సీట్లు వచ్చినాయి. అప్పుడేమన్నా వీళ్ళు దిగిపోమని ఏమైనా పోరాటం చేసిందా? చేయలేదు కదా. జగన్ ఓడిపోవడానికి షర్మిల ఏమన్నా కారణం అంటారా? అలా నేను అనుకోవట్లేదు. ఏదో సంథింగ్ ప్రాబ్లం జరిగింది. 11 సీట్లు అయితే రావు, పక్కాగా 50-60 అన్నా రావాలి. ఏం జరిగిందో తెలియదా, భగవంతుడిగా తెలియాలి అంతే. వారసత్వం నిలబెట్టాలన్నా నడపాలన్నా కూడా అది షర్మిల వల్లే అవుతుందంటూ కొంతమంది అంటున్నారు. మరి ఆల్రెడీ జగన్కి 40% ఉంది, ఆవిడకి ఎంత పర్సెంట్ ఉందో ఒకసారి వెనక్కి చూసుకోమని. మొన్న నిలబడ్డారు కదా, ఏం పడినాయో ఏంటో ఆవిడకి తెలిసిద్ది కదా. అది ఏదన్నా కానీ ఏదైనా ఉంటే సమస్య ఉంటే ఇంట్లో ఉంటే ఆడ మాట్లాడుకోవాలి కానీ బయటకు వచ్చి ఇలాగా చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు ఇద్దరు వేరు పార్టీలో ఉన్నారు, అందుకని విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? మరి అంతేగా. ఇప్పుడు ఆవిడ ఈ పార్టీలో ఉంటే వేరుగా ఉండేదేమో. జగన్కి నష్టమని అంటారా ఇలా షర్మిల విమర్శలు చేయటం? ఈ మాటలు అంత తొందరగా ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు లేరు కదా. ఎందుకు నమ్ముతారు? పేదోడు అన్నవాడికి చేశాడు ఆయన, ఉన్నవాడిని చేయలేదనే కదా వాళ్ళ కోపం. వైఎస్ఆర్ అభిమానులు షర్మిల వైపు వెళ్ళిపోతున్నారు అని వార్త వస్తుంది, నిజమేనంటారా? అది వాళ్ళ భ్రమ అంతే, అంతేనంటారా? ఏముండదు. వైఎస్ఆర్ అభిమానులు నిజమైన అభిమానులు లేదా ఆయన అభిమానించే అభిమానులు ఎటువైపు ఉన్నారు? షర్మిల వైపా జగన్ వైపా? జగన్ వైపే ఉంటారు. జగన్ వైపే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకసారి మొన్న కూడా ఈయన 11 సీట్లు వచ్చినా 40% వచ్చిందంటే కారణం జగన్ వైపు ఉండబట్టే కదా 40% వచ్చింది. లేకపోతే అన్ని సీట్ల గురించి పక్కన పెట్టండి, ఓటింగ్ పోలేదుగా. ఓటింగ్ అనేది అలాగే ఉంది కదా 40%. 10% మాత్రం ఇటు అటు జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అందరు నాలాగా ఉంటారు, నీలాగా ఉంటారు కదన్న. అంటే ఇప్పుడు అధికారం కోల్పోయారు జగన్ గారు, వైఎస్ఆర్ అభిమానులు జగన్ వైపు ఉంటారా లేదా షర్మిల వైపు వెళ్తారా? అవునా, ఏమన్నా ఒకసారి చూద్దామని. అదే ఉండదు, నాకు తెలిసి అయితే ఉండదు నాన్న. మరి జనాల్లో అలా ఉంటుంది తెలియదు. నా వరకైతే నా అభిప్రాయం అయితే అది. ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఎంత ఉండిద్ది అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్ కానీ ఈ 5 ఏళ్లలో కానీ? ఇప్పుడు ఆవిడ ఉన్నది కాంగ్రెస్లో. కాంగ్రెస్ అయితే ఇప్పుడు వరకు అయితే ఇంతవరకు ఏం లేదు. ఉందా? మీకు తెలిసిన ఏమైనా ఉందా? లేదు. తెలియనప్పుడు మనం కాంగ్రెస్లో ఉండి ఆవిడ ఏదో చేద్దంటే అది ప్రస్తుతానికైతే కోలుకునే పరిస్థితి అయితే కాంగ్రెస్ లేదు కదా. ఉంటే పోటాపోటీగా ఇటు వైఎస్ఆర్, ఇటు తెలుగుదేశం కూటమి.